ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సెయింట్ థామస్ బిలీవర్స్ ఈస్టర్న్ సంఘ పరిచర్యనందును దైవ సేవకులుగా నేను మీతో మాట్లాడడానికి చాలా సంతోషిస్తూ ఈ మాటను మీకు నేను చదువుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో మొదటి నుంచి 3 వచనాలు. అక్కడ ఒక మాట, చక్కటి మాట వ్రాయబడుతుంది. ఏర్పరచుకొనుట. ఏర్పరచబడటం అంటే అర్థం ఏమిటంటే నియమించుట. కొన్ని పనులకు కొంతమందిని మనము నియమిస్తాం, అది వారు చేయగలుగుతారని, అది వారికి సాధ్యం. అలాగే దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలకి వాక్యాన్ని ప్రకటించడానికి, సరైన మార్గం నడిపించడానికి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేసుకోగలిగినటువంటి వారిలో ప్రవక్త అయిన యెషయా, ఆ ఏర్పాటు చేసుకోగలిగినటువంటి వారిలో ప్రవక్త అయిన హగ్గయి, ఆ ఏర్పాటు చేసుకోగలిగినటువంటి వారిలో యాకోబు లాంటి వారు ఉన్నారు. అందుకనే దేవుడు కూడా చెప్పాడు కదా, యాకోబు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానన్నాడు. దేవుడు నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, నీ నుంచి దేవుడు ఏదైతే ఆశిస్తున్నాడో, నువ్వేమైతే చేయాలని కోరుతున్నాడో అది నీవు మాత్రమే చేస్తావు. దేవుని మందిరానికి పిలువబడిన నీవు, ఏర్పరచబడిన నీవు, దేవుని మందిరంలో నీవు ఏది చేయాలనుకుంటున్నావో అది చేయటానికి దేవుడు నేను సిద్ధపరుస్తున్నాడు. సేవకుడు పని సేవకుడు చేయాలి, అందుకు ఏర్పరచుకున్నాడు. విశ్వాసగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నీ పని నువ్వు చేయాలి. దేవుడు నీ చేత ఏ పని చేయించాలని అనుకుంటున్నాడు అది నువ్వు మాత్రమే చేస్తావు. అందుకే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి నువ్వు చేయాలి. అలాగూ చేయటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగూ ఏర్పరచబడిన నీవు దేవుని కోసమే నిలవబడి, దేవుని పని కోసం నిలవబడి, నీకు అప్పగించగలిగిన పనిని చేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చు. దేవుడి మాట దీవించి ఆశీర్వదించునుగాక.